హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని, పావు కప్పు వరకు బియ్యం పిండిని, రుచికి సరిపడ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ముందుగా పసుపు ఉప్పు పిండిలోకి కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని వేస్తూ చపాతీ ముద్దని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోవాలి. మరి గట్టిగా కానివ్వకుండా చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి అనేది. మనం స్పూన్తో కంటే కూడా చేత్తో కలుపుకుంటేనే స్పీడ్గా అయిపోతుంది కాబట్టి చేత్తో కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఒక ముద్దలాగా చేసేసుకొని మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆలుని, ఒక గుడ్డుని ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ విధంగా గ్రేటర్తో తురుముకొని తీసుకోవాలి. మనం చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కానీ ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా గుడ్డుని ఆలుని తురిమేసుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. వెల్లుల్లిని వీలైనంత సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ తరుగుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మనం తురుముకుని పెట్టుకున్న ఆలు గుడ్డు స్టఫింగ్ని యాడ్ చేసేసుకొని ఆలుని గుడ్డుని కూడా కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. మనకు ఈలోపు పిండి కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. మనం స్టఫింగ్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. పిండిని కూడా ఇంక కొద్దిసేపు ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ప్రెస్ చేసుకొని చిన్న ముద్దలుగా తీసేసుకోవాలి. మరి ఎక్కువ పిండి కూడా తీసుకోకూడదు. మనం ఒక చపాతీకి ఎంతైతే పిండి తీసుకుంటామో అందులో సగం పిండిని తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రోల్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులో నుంచి ఒక చపాతీ ముద్దని తీసేసుకొని మనం చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు, చేతితో అయినా ప్రెస్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది. చేతికి ఫ్లోర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం పూరీ సైజ్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న చపాతీపైకి మనం 1 స్పూన్ వరకు స్టఫింగ్ని కూడా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న పిండిని తీసేసుకోవాలి. మరి మనం ఎక్కువ పిండి పెట్టినా లోపల ఉడకదు కాబట్టి ఇక్కడ ఈ పిండిలో నుంచి మనం 2 స్నాక్లని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనకి కొంచెం బయటికి కనిపించేలాగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక చాకుని తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ ఎక్కువగా బయటికి వస్తుంది అనుకుంటే కొంచెం చేతితో మధ్యలో నొక్కి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక దాన్ని కూడా చూపిస్తాను, చూసేయండి. మరీ ఎక్కువ పిండి తీసుకోకుండా కొంచెం పిండిని తీసుకొని పూరీ సైజ్ అంతా చేసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా మీరు దీన్ని రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ని వేసుకున్నాను. మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో షాలో ఫ్రై లాగా చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఆయిల్ కూడా తీసుకోకుండా, కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. వీటన్నిటినీ మనం ఇదే విధంగా వదిలేయకుండా మధ్యలో టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం ఎక్కువగా పట్టినా మెల్లిగా కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నురగలాగా వస్తుంది. ఆయిల్లో మనం ఎగ్ వేసాం కాబట్టి స్టఫింగ్ కొంచెం బయటికి వచ్చినా ఈ విధంగానే నురగలాగా ఫామ్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్ పైకి తీసుకుంటే సరిపోతుంది. టమాటో కెచప్తో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తిది కూడా తినేయొచ్చు. ఎగ్ వేసాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని
కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్.